ఈ టెంపుల్స్లో ఏమిటంటే ఈ స్తంభాల నుంచి సంగీతం ప్రవజల్లుతుంది అనమాట. ఎలాగంటే ఇక్కడ ఇలా టచ్ చేస్తే చూడండి ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ హలో వరల్డ్. ఈ రోజు వచ్చేసి మనం తాడిపత్రిలో ఉండే శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాము. మనకి ఇక్కడ కనిపిస్తున్నది రామలింగేశ్వర స్వామి శివాలయము. ఈ శివాలయాన్ని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఎందుకంటారంటే మనకు 365 రోజులు మనకు శివాలయం నుంచి మనకు వాటర్ అనేవి ప్రవహిస్తాయి అన్నమాట. ఈ టెంపుల్లో మనం తాడిపత్రిలో ఉంటుంది. ఈ టెంపుల్ మనకు అనంతపురం జిల్లా. మీరు తాడిపత్రికి ఈ టెంపుల్కి రావాలంటే మీరు రైల్వే స్టేషన్ నుంచి 4 కిలోమీటర్లు వచ్చేయండి టెంపుల్ దగ్గరికి, బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి. అలాగే కొత్త బస్ స్టాండ్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ వచ్చేయాలన్నమాట. ఈ శివాలయంలో శివుడు రామలింగేశ్వర స్వామిగా కొలువైనాడు. విజయనగర సామ్రాజ్య పాలనలో గుత్తికోట మరియు గండికోట పరిపాలిస్తున్న పెన్నస్వామి రామలింగ నాయుడు 1490 నుంచి 1509 మధ్య దీన్ని నిర్మించాడనమాట. ప్రధాన దేవత శివలింగం వచ్చేసి మనకి ఇక్కడ స్వయంభుగా వెలిసిన శివయ్య ఉంటాడు. విష్ణు ఆలయం ముందు మనకు 7 చిన్న స్వతంత్ర స్తంభాలను కలిగి ఉంటుంది. వాటిని కొట్టినప్పుడు అవి స్తంభాలుగా అంటే 7 సంగీత స్వరాలు వస్తాయి. అది కూడా చూపిస్తాను. ఈ ఆలయం గోపురాలు అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని వాస్తు చరిత్రకారుడు జేమ్స్ అండర్సన్స్ అద్భుతాలుగా అవర్ణించాడు. ఏడాదిలో 365 రోజులు శివలింగం కింద నుండి జలాధారణ ఊరుతూనే ఉంటుందన్నమాట. అందుకే బుగ్గ రామలింగేశ్వర స్వామి అంటారు. ఇక్కడ వర్షాలు ఉన్నా లేకపోయినా, నీటి వనరులు ఎండిపోయినా సరే ఇక్కడ శివలింగం కింద నీరు ఊరుతూనే ఉంటుంది. అందుకే దీనిని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం అంటారు. అలాగే బుగ్గ రామలింగేశ్వర స్వామిలో తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి 4 కిలోమీటర్లు ఉంటుందండి. అలాగే బస్ స్టాండ్ నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది విజయనగర సామ్రాజ్య పాలనలో 1802లో కొలిన్ మెకంజీ సేకరించిన తాడిపత్రి కైఫియత్ ప్రకారం ఈ ఆలయం విజయనగర సామ్రాజ్యంలోని గుత్తికోట, గండికోట ప్రాంత పాలకుడైన రామలింగనాయుడు నిర్మించినట్లు తెలుస్తుంది. దేవతలు తూర్పు ముఖంగా ఉండే ఇతర హిందూ దేవాలయాల మాదిరిగా కాకుండా ఈ ఆలయంలో శివలింగము పశ్చిమ ముఖాన ఉంటుంది. ఒకడన్ టెంపుల్లో టోటల్గా ఈ విధంగా ఉంటుంది. కాశీ విశ్వేశ్వర స్వామి శివలింగం మనకి ఇక్కడ కనిపిస్తున్నది. చూడండి, ఇలా ఉంటుంది. శిల్పకళ చూడడానికి వచ్చేయండి. చాలా చాలా బాగుంది ఇదైతే. ఇది చూడండి రా బాబు, ఎంత అద్భుతంగా ఉంది ఇదైతే. ఈ నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపేశారు. లేదంటే ఈ గోపురం పూర్తిగా నిర్మించి ఉంటే వేరే లెవెల్లో ఉండేది. టూ సైడ్ అంటే మనకు 2 వైపులా ఒకే విధమైన నిర్మాణం శైలి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇటు సైడ్ కానీ అలాగే ఇటు సైడ్ కానీ. ఈ టెంపుల్ బయట నుండి చూసేస్తే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. అంటే సగంలో నిర్మించి వదిలిపెట్టేశారు. అలాగే మనకు ఇక్కడ నాగప్పలు ఉంటాయి. మీకు ఇక్కడ చూపిస్తే చూడండి, ఇక్కడ మనకు నాగప్పలు ఉంటాయి. మీరు వెళ్ళి పూజ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, చాలా బాగున్నాయి అయితే. మనకు నల్లరాతితో చెక్కిన శిల్పాలు అన్నమాట. అలాగే ప్రతి చోట ఇక్కడ ఎవరో స్పాయిల్ చేశారు. ఈ కన్ను ఇలా ఉండేది కానీ ఇలా అయిపోయింది. అటు సైడ్ చూద్దాము. సో ఇటు సైడ్ కూడా అదే విధంగానే ఈ కన్ను ఇలా ఉండేది కానీ ఇలా స్పాయిల్ అయిపోయింది. ఇలా ఉంటాయి. శిల్పకళ అనేది చాలా బాగుంది ఇదైతే. మనకి ఇక్కడ నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణలు చేయొచ్చు. నవగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు ఈ టెంపుల్లో. మనం స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ.
టెంపుల్ విజిట్ చేస్తే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే ఈ నిర్మాణాలన్నీ సగంలోనే వదిలిపెట్టకుండా పూర్తిగా నిర్మించేసింటే ఇంకా చాలా బాగుండేది. ఇక్కడ కనిపించే ఈ గుడి వచ్చేసి మనకు పార్వతీ అమ్మవారిది. అలాగే ఇక్కడ మనకు కోదండరామస్వామి టెంపుల్, చిన్న టెంపుల్ అనమాట. శ్రీ వీరభద్ర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది అక్కడ. అక్కడ దండం పెట్టుకుంటాడు చూడండి ఒక వ్యక్తి, అక్కడ వీరభద్ర స్వామి టెంపుల్. అంటే చుట్టూరా వెళ్ళేసి వద్దాం, అక్కడ కూడా వెళ్ళేసి తిరిగేసి వద్దాం మనము. చిన్న టెంపుల్ కానీ చూడముచ్చటగా ఉంటుంది. సో ఎన్నో అద్భుతాల నిలయాలకి ఆదర్శం, నిదర్శనంగా ఈ టెంపుల్ వెలిసిందనమాట. శిల్పకళకు వేరే లెవెల్లో వెళ్ళిపోవచ్చు. మనం ఎంట్రెన్స్లో ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉంటాడు. విఘ్నేశ్వరుని దండం పెట్టుకోవాలి. ఇక్కడ కనిపించే చిన్న గుడిలో విఘ్నేశ్వరుడు ఉంటాడనమాట. చాలా బాగున్నాయి ఈ శిల్పాలు వచ్చేసి. ఈ ధ్వని స్తంభాలు అంటారు వీటిని, కానీ ధ్వని వస్తుందో లేదో నాకైతే పూర్తిగా తెలీదు. మనం ఇక్కడ చూడొచ్చు, అక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంది. శ్రీ బుగ్గ రామేశ్వర స్వామివారి కళ్యాణ మండపం మీరు అక్కడ చూస్తున్నది. అలాగే నిర్మాణం పనులు జరుగుతున్నాయి. మీరు ఎవరైనా దాతలు సహకరించాలనుకుంటే సహకరించండి. వీలైనంత సహాయం చేయండి. మనం మన సాంప్రదాయం ప్రకారం టెంపుల్స్ని కూడా కాపాడుకుందాము. ఇక్కడ చూడండి ఈ విధంగా స్పాయిల్ చేశారు. చాలా చోట్ల టెంపుల్స్లో జరిగే స్పాయిల్ విగ్రహాలని ఇలా కొట్టేశారు కదా, హెడ్ అనేది లేదు ఇక్కడ మనకు. మీకు ఇక్కడ చూపిస్తే చూడండి, ఇక్కడ కూడా స్పాయిల్ చేసేసారు. ఇక్కడ ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క అద్భుతంగా చెక్కి ఉంటారనమాట. మనకు ఇక్కడ చూడండి ఈ శిల్పం ఒక రీతిలో ఉంటే, అలాగే ఈ స్తంభాలు చూడండి చాలా బాగుంది. టెంపుల్ అందాలు చాలా చాలా బాగా చూడొచ్చు. ఈ విధంగా స్పాయిల్ చేసేసారు. ఇలా స్పాయిల్ చేసి ఉంటారు. వాటిని నిర్మించాలంటే మళ్ళా ఆనాటి తరం రావాలి. శ్రీ కోదండరామస్వామి దేవస్థానం అండి మీరు ఇప్పుడు చూస్తున్నది. ఇక్కడ ఉండేది కోదండరామస్వామి వారు. దర్శనం చేసుకోండి ఓకేనా. అలాగే మనకు టెంపుల్ హిస్టరీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను. అలాగే మనకు పార్వతీ అమ్మవారి దేవస్థానం మీరు ఇప్పుడు చూస్తున్నది శ్రీ పార్వతీదేవి అమ్మవారి గర్భాలయం. ఇలా మనకు తాడిపత్రిలో ఉండే శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వచ్చేసి మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ 4 స్తంభాలు. అంటే ఇది ఒక స్తంభము, అలాగే అక్కడ కనిపించే అదొక స్తంభము, ఇప్పుడు వచ్చేసి ఈ స్తంభము, అలాగే అక్కడ కనిపించే ఈ స్తంభాలు. ప్రతి 4 స్తంభాలు అంటే ఈ 4 స్తంభాలు మిడిల్ ఆర్డర్లో ఉంటాయి, అంటే సెంటర్లో ఉంటాయి అనమాట. మనకి చూపిస్తే చూడండి గర్భాలయం ఈ విధంగా ఉంటాయి, ఇక్కడ సెంటర్లో ఉంటాయి. ఈ టెంపుల్స్ లో ఏమిటంటే ఈ స్తంభాల నుంచి సంగీతం ప్రవజల్లుతుంది అనమాట. ఎలాగంటే ఇక్కడ ఇలా టచ్ చేస్తే చూపిస్తే చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా ఈ స్తంభాలు, ఒక్కొక్క స్తంభం నుంచి ఒక్కొక్క సౌండ్ వస్తుంది. వినిపిస్తుందా? మీరు ఎక్కడైనా చూడండి, స్తంభాన్ని కొడితే టప్ అనే సౌండ్ వస్తుంది, కానీ ఇక్కడ ఒక ధ్వని మాదిరి వస్తుంది. అంటే ఒక్కొక్క స్తంభాన్ని టచ్ చేస్తే ఒక్కొక్క ధ్వని వస్తుంది అనమాట. హలో వాళ్ళు చూశారు కదా, ఇది మనకు తాడిపత్రిలో ఉండే బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానము. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, జై హింద్.